కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా మహిళలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే కాకుండా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల చాలా మంది మహిళలు రక్తహీనత గురించి తెలుసుకున్నారని అన్నారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తుండాలి అనే విషయం పట్ల తల్లులకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. తద్వారా పిల్లలకు పోషకాహారం అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయి. మీకు తనకి చాలా దెబ్బలు కూడా మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి మీకు కూడా చేస్తారు. తర్వాత అమ్మ మీరు గొడవ పడినప్పుడు మనకి ఏం అవసరం ఉంటుంది? షెల్టర్ అవసరం ఉంటుంది. ఏం అవసరం ఉంటుంది? షెల్టర్. మన సమస్య పరిష్కారం కాలేదు, అప్పుడు ఏం చేద్దాం? నాకు 10వ తరగతి కంప్లీట్ అయింది, నేను బాగా చదువుకోవాలనుకుంటున్నా, అయినా కూడా మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటున్నారని పిల్లలు ఫోన్ చేస్తారు. కానీ ఫోన్లతోనే కదా సమస్య. ఈరోజు శుక్రవారం సభ అంటే మీకు అన్ని విధాల పైన అవేర్నెస్ చేయడం, ముందు సంతకం తీసుకుంటారు అంటే జరిగే వాటికి అనేది కూడా మీరు ఒప్పుకొని మనం ఇంతసేపు పిల్లలకి మహిళలకు అవకాశాల పైన మనం అవగాహన కల్పించుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం గారికి, పీడీ మెప్మా స్వరూపరాణి మేడం గారికి, మెడికల్ ఆఫీసర్ గారు, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి మనం చాలా విషయాలు అప్పటి నుంచి చర్చించుకోవడం జరుగుతుంది, రూపొందించడం జరిగింది. సో ఒక్కసారి గట్టిగా మేడం. ఇక్కడ మహిళలు ఉన్నారు, మీరంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నారా? ఇమ్మీడియట్గా ఆర్టీస్ ఓబీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రూప్గా ఫామ్ చేయండి. గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేను ఉచితంగా తీసుకున్నాను. ఇప్పుడు నా పాప ఈశాని తను అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయించాను. తను చాలా వెయిట్ లాస్ అయింది. పైన 1 మంత్ వెయిట్ లాస్ అయినందుకు మేడం నాకు సజెషన్ ఇచ్చింది, ఈ డైట్ వాడమని చెప్పారు. నేను అదే డైట్ ఫాలో అయ్యాను. తను చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఇంటికాడ తను అసలు అందరితో సరిగా మింగిల్ కాలేదు. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ తీసుకొచ్చాక నా బిడ్డ బంటి భోజనం చేసింది వాళ్ళతోని. నాకు చాలా హ్యాపీ ఈ విషయంలో. నేను మేడం కూడా నేను చెప్పాను, వినోదం మేడం గారికి. మళ్ళీ తనకు తానుగా తినడం, తనకు తానుగా హ్యాండ్ వాష్ చేసుకోవడం అన్నీ నీట్నెస్గా మేడం చాలా చక్కగా నేర్పారు నా బిడ్డకి. నేను రామచంద్రపూర్ కాలనీ, భగత్ నగర్, అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చి నా బిడ్డను చేర్పించాను అంగన్వాడీ స్కూల్లో. ఈ స్కూల్ కంటే ముందుగా నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించా. ఒక 2 days పంపించాను. నేను 2 days పంపిస్తే తను ఒక ఎట్లా అంటే ఒక ఖైదీ లాగా చూసింది. నాకు నచ్చలేదు. ఫుడ్ వాళ్ళకు అంత ఫాస్ట్గా తినలేదు. కానీ ఆమె ఏం చేసింది, స్పూన్తో ఇట్లా లోపలికి నొక్కేసింది. ఆ పాప వెంటనే కన్నీళ్ళు ఇట్లా గార్చింది. అది చూసి అంటే నేను తల్లి ఉండగానే నేనున్నా కాబట్టి నా బిడ్డను బాగా చూసుకుంది. నేను లేకపోతే తనకు నచ్చినట్టే చూడటం. నాకు అది నచ్చలేదు. ఇది నేను చూసినా, నా కళ్ళారా నేను చూసినా, నాకు అది నచ్చక నేను ఈ మేడం దగ్గరనే నేను బతిలాడుకున్నాను. నువ్వు అంత దూరం కదా అంటే మేడం లేదు మేడం, మీలాగా ఎవరు చూసుకోరు, నేను చూసుకున్నట్టుగా నా బిడ్డను మీరు చూసుకుంటారు. సో నేను ఇక్కడనే వేస్తా, ఎంత దూరమైనా పర్లేదు మేడం, నేను ఇక్కడనే వేస్తా అని చెప్పి నా బిడ్డను మేడం దగ్గర చేర్పించాను. ఇప్పుడు నేను సో హ్యాపీ. నా బిడ్డ ఇప్పుడు మంచిగా చదువుతుంది. తను అంత చిన్న ఏజ్ అయినా కానీ బాగా చదువుతుంది, అందరితో మంచిగా మింగిల్ అవుతుంది. మేడానికి ఎన్ని గురువు రుణం తీర్చుకోలేము. నేను నా బిడ్డ విషయంలోనైతే నేను చాలా గ్రేట్. అట్లాంటి పిల్లలకి సపరేట్గా భవిత కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. అది మేడం వాళ్ళు చెప్తేనే తెలిసింది. నాకు కూడా ఆ మేడం రమా మేడం, మా అంగన్వాడీ టీచరు, ఆమె చెప్పిన కానీ నేను బొమ్మకాలు భవిత కేంద్రానికి మా అబ్బాయిని పంపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీ పక్క వాళ్ళు ఉన్నా కూడా అంగన్వాడీ టీచర్లకి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే వాళ్ళు ఆ పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ ద్వారా అందేటి అన్నీ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. కాబట్టి మన పిల్లలే కాకుండా మన పక్కన ఎవరైనా ఉన్నా కూడా ఇట్లా హ్యాండిక్యాప్డ్ పిల్లలు వాళ్ళని కంపల్సరీ ఇట్లా అంగన్వాడీ మేడం వాళ్ళకి మీరు చెప్పండి.
మీరు అలా చెప్తే వాళ్ళు తీసుకెళ్లి పిల్లల్ని సపరేట్ భవిత కేంద్రం అని ఉంది, అందులో వేస్తారు. మాకైతే ఈ టీచర్ల వల్ల భవిత కేంద్రం అనే ఆపర్చునిటీ మాకు అందింది. ఆ ఆపర్చునిటీ ఇచ్చిన రమా మేడంకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ సో ఇక్కడ మన గురించి మాట్లాడితే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే ఇద్దరు తల్లులు మాట్లాడారు. అంటే వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్పారు. అంటే మనం ఒకటే మనం బాగానే చేస్తున్నాము, బాగానే జరుగుతుంది అన్ని కార్యక్రమం చెప్తే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడు తల్లిలు ఎక్కడికి వస్తారు, చాలామందికి ప్రైవేట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, చాలామందికి గవర్నమెంట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే, లేకపోతే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ అభిప్రాయం మీద ఒకరి మీద నమ్మకం వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సభ పెడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు తల్లిలు మాట్లాడారు, వారి అభిప్రాయం చెప్పారు. సో ముందుగా తను మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రైవేట్కి పంపించింది అనేది. 2 రోజులు తనకి అర్థమైపోయింది ఇక్కడ మనం లేకపోతే మన పిల్లలకి సరిగా చూడరు అనేది. ఇది వాస్తవం. సో కనీసం ప్రీ స్కూల్ చిన్న పిల్లలకి మనము అనవసరంగా ప్రైవేట్లో పంపించి డబ్బులు ఎందుకు వృధా చేయాలనేది మా ఆలోచన. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రంలో అంటే చదువుతో పాటు ఆరోగ్యం గురించి కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాల అవగాహన తల్లులకి ఇస్తారు. ఇప్పుడు అనుకోండి మీ పిల్లలు ప్రైమరీ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీ వెళ్తారు ప్రైవేట్లో, వాళ్ళు అక్కడ సరిగా మీరు పంపించిన టిఫిన్ బాక్స్ తింటున్నారా కాదా, అసలు తినిపించడమే గొప్ప విషయం. అసలు ఏ విధంగా తినిపిస్తున్నారో అది కూడా మనం అసలు ఊహించడమే గొప్ప. అసలు తినిపించరు, పిల్లలకు చెప్తారు తినమని చెప్తారు. సో చిన్న పిల్లలు ప్రీ స్కూల్ పోయే చిన్న పిల్లలు ఎలా తింటారు, తల్లిలు ఎంత గారాలు పెట్టి ఇంట్లో తినిపిస్తారు. అంగన్వాడీ కేంద్రం వచ్చిన టీచర్లు కూర్చోపెట్టి అన్నీ నేర్పించి తినిపిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అట్లాంటి ఏం ఉండవు. సో పిల్లలు తింటున్నారా కాదా, ఆరోగ్యపరంగా మంచిగానే ఉన్నారా కాదా, ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లలకి బాగా అంటే లోపపోషణాలు ఉంటుంది. లోపపోషణాలు ఉంటే ఏమవుతుంది, స్కూల్కి పోయినాక వాళ్ళకి నిద్ర వస్తుంది, యాక్టివ్గా ఉండలేరు, ఆడలేరు, కొంచెం ఆడినా కొంచెం ఏమైనా చేసినా నీరసం అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, కూర్చుంటారు. కానీ అక్కడ టీచర్ ఏం చెప్తారు, మీ పిల్లవాడు బాగాలేదు, యాక్టివ్ లేదు, అసలు బుద్ధి లేదు, ఏం గమనించలేకపోతున్నారు, 10 సార్లు చెప్పినా ఏం స్పందించలేకపోతున్నారు అని చెప్తారు. సో ఇక్కడ ప్రాబ్లం చదువుది కాదు. అంటే 5 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, జస్ట్ 5 నెలల దాదాపు ఉన్నప్పుడు అది దాని ముందు చేయాలి, తర్వాత చేయాలి. సో ఆ టైంలోనే పర్టికులర్గా మీరు చెప్తేనే, అంటే మీకు ఎవరైనా చెప్తేనే మీరు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా టిఫా స్కాన్ చేయవచ్చు. టిఫా స్కాన్ చేస్తే పిల్లలకి ఏమైనా, ఇప్పుడు హార్ట్ గురించి చెప్పారు కాబట్టి హార్ట్లో ఏమైనా హోల్ ఉందా, ఏమైనా ఈ ఆర్గన్స్ సరిగా డెవలప్ అవుతలేదు, బ్రెయిన్లో ఏమైనా ఇష్యూ ఉందా, ఇలాంటి అంటే దివ్యాంగులు ఏమైనా అవకాశం ఉందా అని తెలుస్తుంది. సో ముందుగా తెలిస్తే మీరు ఏమైనా దానికి తగ్గినట్టు చర్యలు అప్పటికప్పుడు తీసుకోవచ్చు.